ఇప్పుడు దొంగతనాలు దోపిడీలు ఈ ముచ్చట చెప్పుకుందాం. దొంగలంటే అందరూ పండుకున్నాక మూడో కంటికి తెలవకుండా జాకుండా దొంగతనాలు చేస్తారు కదా. కానీ అందరు దొంగలు గట్లు ఉండరు. ఇగో గిట్ల కూడా ఉంటారు. ఎట్లనో చూడుర్రి మీరు. ఆగో ఇటు చూడుర్రి, పోరగళ్ళు ఉరికత్తర్రు. క్రికెట్ ఆటనో దొంగ పోలీస్ ఆటనో ఆడుకుంటారు కావచ్చు అనుకునేరు. దొంగ పోలీస్ ఆట కాదది, నిజంగా దొంగలే దోసుకునే తందుకత్తుర్రు. ఆగో చూసినవా, ఒక్కొక్కడు మోకాలకు దస్తీలు గిస్తీలు కట్టుకుని కత్తులు కట్టెలు పట్టుకొని వచ్చి ఇండ్లలో వచ్చిరోళ్ళ. రాత్రి కూడా కాదు, పొద్దుపికే ఊళ్ళ మీద పడ్డరు. మందిని బెదరగొట్టుకుంటా దోసుకునే ఇగరం పెట్టుకున్నారు. కానీ వాడకొట్టోళ్ళు జర తెలివి కల్లోళ్ళు. ఐకమత్యమే మహాబలమని చిన్నప్పుడు నేర్చుకున్న పాటని బాగా యాదికి పెట్టుకున్నారు. అందరు కలిసి ఆగో దొంగలను గెదిమిరోళ్ళ. అదే వీళ్ళు భయపడితే ఎట్లుండు, ఉన్నదంతా దోసుకుపోవు కదా. ఆడోళ్ళు మొగోళ్ళు పిల్లలు గిల్లలు గిట్ల అందరు ఒక్కటే మల్లబడితే దొంగలే తోక ముడుచుకొని పారిపోయారు. శభాష్ అనురు మరి ఇళ్లకు. ఇప్పుడు ఇంకో దొంగని ప్లాన్ ఎట్లా పేలేందో చూడాలి మీరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మొరాదాబాద్లనొల్ల ఒక దొంగోడు వాని పనితనం చూయించేందుకు రంగంలోకి దిగిండు. ఇది హాస్టల్ కావచ్చు, అందరు ఆడవిల్లలే ఉన్నారు. అయితేంది, ఈ ఆడవిల్లలే హీరోలు అయిపోయిర్రు. ఇంట్లోకొచ్చిన దొంగోన్ని అందరు ఒక్కటై ఇగొవ్వన్ని ఇయ్యరమైర దంచుకుంటా పోలీస్ టౌన్ కు తోలుకుపోయిర్రు. నిజంగా ధైర్యం అంటే ఈ అక్కలేదే పోర్రి. ఇక ఇంకోసారి జన్మల ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారంటే ఈడు దొంగతనాలే అయ్యాడు కావచ్చు కదా.